హలో అండి. రీసెంట్గా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యల్లో సీడ్స్ సరిగ్గా జర్మినేషన్ అవ్వట్లేదని, దానికి నేను ఇచ్చే స్మాల్ టిప్ అండి, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనుషులకే కాదు, మొక్కలకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా ఈజీగా మెడికల్ షాపుల్లో దొరుకుతుందండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే ఏమీ లేదండి, H2O2, వాటర్ ప్లస్ ఆక్సిజన్. ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి బాగా ఆక్సిజన్ అంది మొక్కలు చాలా గుబురుగా హెల్దీగా పెస్ట్ ఎదుగుతాయి. అంతేకాదు ఇది పెస్ట్ కంట్రోల్గా కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు అది ఎలా ఇవ్వాలో నేను చెప్తాను. ఇది 3 రకాలుగా ఇవ్వచ్చండి. 20 ml లీటర్కి 20 ml ఒక విధంగా, 10 ml ఒక విధంగా, 5 ml ఒక విధంగా ఇవ్వచ్చండి. అవి ఒక్కోటి బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్తాను. లీటర్కి 20 ml అన్నది సాయిల్లో ఇవ్వాలండి. ఇది సాయిల్లో ఇవ్వడం వల్ల మీకు రూట్ రాట్ రాకుండా మొక్క గుబురుగా చాలా హెల్తీగా పెరుగుతుంది. అలాగే లీటర్కి 10 ml అంటే సీడ్స్ జర్మినేషన్ కండి. మనం చాలా సీడ్స్ బయట కొనుక్కుంటాం, ఫ్రెండ్స్ ఇస్తూ ఉంటారు, లేదంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాం. అవి మనకి జర్మినేషన్ అవ్వట్లేదని చాలా ఫీల్ అవుతాం. మంచి వెరైటీస్ సీడ్స్ తెచ్చుకుంటాం, జర్మినేషన్ కాకపోతే ఫీల్ అవుతాం కదండి. ఇక నుంచి అలా ఏం ఫీల్ అవసరం లేదండి. లీటర్కి 10 ml మీరు వాటర్లో కలిపి, మీరు విత్తనాల్ని హార్డ్లీ విత్తనాలు అయితే ఒక నైట్ అంతా నానపెట్టి మార్నింగ్ మీరు వేయచ్చు. లేదు కొంచెం మరీ హార్డ్గా లేకుండా మామూలుగా కొంచెం స్మూత్గా ఉంటాయి కదా విత్తనాలు, అవైతే 1 hour నానపెట్టి మీరు మొక్కలు వేయచ్చు. అంతేకాదు మీరు ఎందులో అయితే విత్తనాలు వేస్తున్నారో అందులో కూడా ఫస్ట్ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన వాటర్ ఇస్తే మీకు 100% సీడ్ జర్మినేషన్ ఉంటుందండి. మీకు నేను ఆల్రెడీ వేసిన సీడ్స్ చూపిస్తాను, ఒకసారి మీకు ఐడియా వస్తుంది. ఇవి బాల్సమ్ సీడ్స్ అండి. నాకు ముందు వేసినప్పుడు అస్సలు జర్మినేషన్ బాగా రాలేదు. మళ్ళీ నేను హైడ్రోజన్ పెరాక్సైడ్లో ఒక 2 hours నానబెట్టి ఈ వాటర్లో కూడా ఇచ్చాక 3 daysకి నాకు జర్మినేషన్ బాగా అయ్యాయండి. 100% జర్మినేషన్ ఉంటుంది. ఇది కెమికల్లా అని అనుకోవద్దండి. ఇది అయితే కెమికల్ కాదు, ఆర్గానికే. మన మొక్కలకి ప్రజెంట్ అందరూ కూడా ఆర్గానికే వాడుతున్నారు. ఇదైతే 100% ఆర్గానిక్ అండి. మీరు ఏం భయపడవలసిన అవసరం లేదు. ఇంకా 5% చెప్పాను